భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 13/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమణి విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష బహుళపాడ్యం. ఇంకా ఈరోజు కూడా ఉంది రాత్రి 10:53 వరకు. మంగళవారం ఈరోజు విశాఖ నక్షత్రం ఉదయం 8:02 వరకు ఉంది. వర్జం మధ్యాహ్నం 12:25 నుండి 2:10 వరకు వర్జాలు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 8:56 దుర్ముహూర్తం. రాత్రి 10:48 నుండి 11:33 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:18. అమృతగడి రాత్రి 10:58 నుండి 12:43 వరకు కూడా అమృతగడి. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. పరిగి యోగం తెల్లవారు 5:32, బాలు ఉదయం 9:57, కౌలవం రాత్రి 10:53. ఈరోజు మేషరాశి వారి దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు స్వల్ప ధనలాభాలు ఉన్నాయి. కార్యజయం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమతో కూడి అనంతర లాభాలు పొందే అవకాశం. తదుపరి వృషభ రాశి శుభకార్యప్రాప్తి, సంతానం ద్వారా లాభం, ధనవృద్ధి. మిథున రాశి వ్యాపారాల్లో మిశ్రమంగా ఉంటుంది. బంధుజన కలయికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వ్యాపారంలో లాభాలు, మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు. సింహరాశి స్త్రీ మూలక సమస్యలు, వృధా ఖర్చులు, చికాకులు ఉండే అవకాశం. కన్యారాశి వస్తులాభం, ఆరోగ్య వస్తు భూషణ ప్రాప్తి. తులారాశి స్థానచలనం, అనారోగ్యం, శారీరక శ్రమ ఉండే అవకాశం. వృశ్చిక రాశి స్థానచలనం, అనారోగ్యం, రుణములు చేయుట, ప్రమాద చోరాగ్ని భయాలు ఉండే అవకాశం. ధనస్సు రాశి ధనురాశి వారికి బంధుమిత్రుల సంగమం, ధనలాభం, రాజభయం, పై అధికారులు ఒత్తిడి ఉండే అవకాశం. మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ఈరోజు. ప్రతి పని కూడా ఆటంకాలతో పూర్తయ్యే అవకాశం ఉంది. కుంభరాశి వారికి వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, ఆనందంగా ఉంటారు. మీనరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. వినోదాలు, ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉండే అవకాశాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే బీజమవ్యయం వాం అవ్యయ బీజాయ నమః. సంసార వృక్షము నాశనము లేని బీజస్వరూపుడు నారాయణుడే కనుక వృక్షములకు విత్తనం అంటే బీజము మూల కారణమైనట్లుగా సంసార వృక్షమునకు ఈ విశ్వ సృష్టికి ఆయనే మూల బీజమగుడ చేత బీజమవ్యయ అన్నారు. చెట్లు రావాలంటే విత్తనం కావాలి కదా. ఈ సృష్టిలో మొత్తం మనందరం కూడా ఉత్పత్తి కావాలంటే బీజం పరమాత్మే. అది బీజమవ్యయం అని ఆయనే ఆధారం. ఆయన ద్వారా మనం పుట్టుకొచ్చాం, మళ్ళీ ఆయనలోనే కలిసిపోతాం. ఇది మనం తెలుసుకోవాలి. బీజం ఆయనే. ఇంకో రహస్యం ఏమిటంటే పరమాత్మ జన్మలు ఇచ్చిన తర్వాత అన్నయ్యగా మోక్షం కావాలని మనం మోక్షం అడిగామనుకోండి, ఇస్తాడు భగవంతుడు. కానీ ఆ మోక్షం పొందడానికి కూడా జీవుడు ఏడుస్తాడు ఆత్మ వీడు. ఎందుకంటే అయ్యో ఇంతవరకు కూడా కొంతమంది చూడండి, ఇవి కింద ఉద్యోగం చేస్తారన్న బాబు నాయన నువ్వు ఉద్యోగానికి ప్రమోషన్ ఇస్తున్నావు పరమ చోటకి వెళ్ళంటే వీడు బాధపడతాయి. ఎందుకంటే ఇంతమంది అలవాటు అయిపోయారు ఇక్కడ వీళ్ళతో అలవాటు అయిపోయిందని ఈ ఎంప్లాయీ మళ్ళీ ఇంకో చోట ప్రదేశానికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగినా కానీ అక్కడ వెళ్ళలేనంటాడు. ఎందుకంటే అలాగే ఈ జీవుడు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు మోక్షం పొందుతారు. అయ్యయ్యో అంటేనే పూజలు చేయలేనా, లేదా ఇంకేం చేయలేనా, ఇంకేమీ లేకుండా దేవుళ్ళనే ఐక్యం అయిపోవాలా అనే భావన బాధ కలుగుతుంది. ఆ టైంలో కూడా ఆశ్చర్యపడ మోక్షం ఇచ్చినా కానీ వాడికి సుఖం ఉండదు అన్నమాట. అంటే సుఖం అంటే అలా ఆలోచించేస్తాడ జీవుడు. కానీ అంటే భగవంతుల్లో అయ్యి ఉండటం అంటే ఏం ఉండదు. ఇంకా ఆయనలో కలిసిపోతే ఆయనలో ఒకడైపోయాడు. ఇంకా భగవంతుల్లోంచి మనం వచ్చే మళ్ళీ ఆయనలో కలిసిపోవడమే కావాలి మనకి. అందుకే చాలామంది స్వర్గం కోరుకోరు. స్వర్గంలో కూడా సుఖం ఉండదు. సుఖం అయిపోయి గెంటేస్తారు వాడు. మోక్షం కోరుకుంటారు, వైకుంఠం కోరుకుంటారు, భగవంతుడి యొక్క సేవ కోరుకుంటారు. అక్కడే ఉన్న నిన్నే చూస్తూ ఉండాలి. నీ సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుధ్యాలు కావాలి నాకు. నిన్ను చూస్తూ ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి, నీ లోకంలో ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి, నిన్నే చూస్తూ ఉండాలి, నిన్నే సేవిస్తూ ఉండాలి. అది కావాలి అక్కడ. గుళ్ళోకి వెళ్తే భగవంతుడు కోరుకోవాల్సింది అదే. గుళ్ళోకి వెళ్ళి గొంతెమ్మ కోరికలన్నీ కూడా దేవుడి ముందు చెప్పకూడదు. నువ్వేమిటో, నువ్వెవరో భగవంతుడు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు. ఆయన ఎందుకు ప్రేమ కలిగి వెళ్ళాలి తప్ప నీ కోరికలతో గుడికి వెళ్ళకూడదు అని మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.